ఆర్మూరు నియోజకవర్గంలో గోదావరి జలాల విడుదల గుత్ప ఎత్తిపోతల పథకం. ముఖ్యంగా ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 టీఎంసీల వాటర్ ఉంది. దాంట్లోకి వెళ్ళి 3 టీఎంసీల వాటర్ తీసుకొని ఒక టీఎంసీకి సుమారు 11,000 ఎకరాల పైబడి నీటిపారుదల ఉంటుంది. మా ఆర్మూరు నియోజకవర్గంలో 35 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో పాటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించి 3,000 ఎకరాలు, మొత్తం 38,000 ఎకరాలకు అన్ని గుంట గుంటకు ఒడ్డు ఒడ్డుకు మడి మడికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఉన్నతాధికారులు ఒక ప్రణాళిక రచించారు. దాని తర్వాత ఒక ప్రాంతాన్ని, దాని తర్వాత ఒక ఆయకట్టు ఏ రైతుకు నష్టం లేకుండా, ఏ గుంటకు నష్టం లేకుండా, ఏ పంటకు నీరు అందకుండా ఉండడం సమస్య లేదు. రైతులు కూడా తొందరపడి ఒకరితో ఒకరు పోటీపడి దానికి గన్లు పెట్టడము, రకరకాల సమస్యలు సృష్టించి అధికారులకు ఇబ్బంది కలగచేయకండి. అందరికి సరిపోయేంత వాటర్ ఉంది. కావాలంటే ఇంకెక్కువ కూడా ఇస్తాము. మరి ముఖ్యంగా గమనించాల్సింది ప్రజలు. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన కార్యక్రమం. నాయకులు లేకపోవచ్చు, నాయకులు నిష్క్రమించవచ్చు భూమి నుంచి, కానీ చేసిన పనులు మాత్రం ఉంటాయి. ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా ఇదే అడుగుతున్నాను. ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారి ఆర్మూరు నియోజకవర్గానికి ఒక గుత్ప ఎత్తిపోతల పథకం అనే ఒక వరప్రసాద్ని అప్పుడున్న డిఎస్ గారు, ఇంకా మంత్రులు సుదర్శన్ రెడ్డి గారు ఆ టైంలో ఎంతో కష్టపడి ఎందరో ఒక 5 దశాబ్దాల పోరాటం వల్ల వచ్చిన గుత్ప ఎత్తిపోతల పథకం ఈరోజు సుమారు మా ప్రాంతానికి మొత్తం కొద్దిగా వరప్రదాయంగా ఉంది. అలానే ముఖ్యంగా ఇట్లాంటి పథకాలు శాశ్వతంగా ఉండిపోయే పథకాలు, చిరకాలం లక్షలాది మంది ప్రజల జీవన గతులు, జీవన స్థితులు మార్చే ప్రాజెక్టులు రావాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పథకం రాలేదు. దీని ద్వారా దయచేసి ప్రజలు మిగతా అన్ని పార్టీల వాళ్ళు, కమ్యూనిస్టు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, వీలైతే లొంగిపోయిన నక్సలైట్లు కావచ్చు, అందరూ రండి. ఆర్మూరు నియోజకవర్గం బాగా వెనుకబడిపోయింది 20 సంవత్సరాల నుంచి. ఏదైతే నీటిపారుదల రంగానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, గంగా సముద్ర చిన్నయానం లైనింగ్స్ కావచ్చు, రోడ్ లైనింగ్స్ కావచ్చు, అట్లాంటి ఇరిగేషన్కి సంబంధించిన పనులన్నీ కూడా చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఆర్మూరు ప్రజల తరఫున నిలదీస్తున్నా, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థిస్తున్నా. ప్రజలందరూ ఒకటే, తెలంగాణ అంతా ఒకటే అని మీరు భావించండి. ఆర్మూరు ప్రజలకు న్యాయం చేయండి. బోలో భారత్.